శుభాకాంక్షలు. ఇకపోతే విశాఖ వేదికగా సిద్ధమవుతున్న సేనతో సేనాని 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలకు సిద్ధమవుతున్న జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. దాదాపు అధికారంలోకి వచ్చి 7.5 కాలం తర్వాత జనసేన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన కార్యకర్తల నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారికంగా పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అంటే అప్పుడు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సానుభూతి పరులతో ఇక్కడ కేవలం క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారో, అంటే ఒక రకంగా చెప్పాలంటే యువ నాయకులను కూడా పిలవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఇంతమందిని ఒక లిమిటెడ్గా వారికి పాసులు మంజూరు చేయటం, మెసేజ్ల ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ పంపించడం. సో వాళ్ళందరినీ కూడా విశాఖ మున్సిపల్ స్టేడియం వేదికగా వాళ్ళందరితో కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఈ నెల 30వ తారీఖున విశాఖ వేదికగా మరి ఒక బహిరంగ సభ కూడా జరగనుంది. అందులో కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 15,000 నుంచి 20,000 మంది హాజరు కానున్నారు. పార్టీ శ్రేణులకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం చేయనున్నారా? విశాఖ సభలో జనసేనలో భారీ చేరికలు ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఉత్తరాంధ్ర సంబంధించి కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళలో కొంతమంది మరి ఈ యొక్క సభ వేదికగా కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయనే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇకపోతే జనసేన సభ అంటే వైసీపీలో టెన్షన్ పట్టుకుందా? వైసీపీకి జనసేన అడుగులు మింగుడు పట్టడం లేదా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సేన కోసం సేనాని, సేనతో సేనాని. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మర్రాబ్ సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్